అంతేకాకుండా ఇంకా అనేక చర్చలు అంటే ఈ 6 గ్యారంటీ స్కీమ్స్ తో పాటు ధరణి భూమికి సంబంధించిన విషయాల్లో ధరణి సబ్జెక్టు కూడా చాలా స్పష్టంగా మాట్లాడాం. ఆనాడు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఒక క్లారిటీ ఉంది. ఈ ధరణి అనే ఈ పోర్టల్ ద్వారా ఈ స్కీమ్ ద్వారా తెలంగాణ ప్రజలు మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజలు సిటీలో ఉండే ప్రజలు ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ ధరణి పోర్టల్ ని అడ్డం పెట్టుకొని ఆనాడు ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వారి తొత్తులు ఏదైతే వేలాది ఎకరాలు ప్రభుత్వ భూములు కబ్జాలు చేసి వాటిని రెగ్యులైజేషన్ చేసుకున్నారు, కొన్ని ఇంకా చేర్చుకోవడానికి సర్క్యులేషన్ లో ఉన్న ఫైల్స్ కొన్ని ఉన్నాయి. వాటన్నిటి మీద ఈ ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులకి గతంలోనే ఆదేశించారు. మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పాం. ఆ చెప్పిన సారాంశం ఏంటంటే అనేక వేదికల మీద ధరణిని ప్రక్షాళన చేస్తాం, ధరణిలో ఉన్న తప్పులను సరిదిద్దుతాం, ధరణిని సామాన్య ప్రజలకి అందుబాటులో తెచ్చి వారి కష్టార్జితమైన వారి కష్టంతో సంపాదించుకున్న ఆస్తులు వారికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా, అదే రకంగా ప్రభుత్వ ఆస్తులను కూడా ఆనాడు ప్రభుత్వం ఎలా దోచుకుందో ఆ దోచుకునే కార్యక్రమాన్ని తిరిగి రాబట్టి ప్రజలకు పంచే విధంగా మేము మీకు చేస్తామని ఎన్నికల వాగ్దానం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ వాగ్దానానికి కౌంటర్ గా ఆనాడు అధికారంలో ఉన్న ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ వాళ్ళట ఈ ధరణిని తీసుకెళ్లి బంగాళాఖాతంలో వేస్తారట. మరి మీరు కాంగ్రెస్ పార్టీని ఎత్తుకెళ్లి బంగాళాఖాతంలో వేస్తారు కదా అని ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి అనేక సభల్లో మాట్లాడారు. కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో వేయలే. ఎవరైతే కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో వేయాలని ప్రయోగం చేశారో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీని అవాక్కులు చివాకులు ఆ పార్టీ మీద పోయారో, ఎవరైతే అధికారం ఉండి నేను ఏది చెప్పినా చెల్లుబాటు అవుతుందని ఆనాడు ఎర్రవీకారో వారిని ఎత్తుకెళ్లి బంగాళాఖాతంలో ప్రజలు వేశారు. కాంగ్రెస్ పార్టీని ఇందిరమ్మ రాజ్యం రావాలని కాంగ్రెస్ పార్టీని ప్రజలు దీవించారు. అంటే ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. వారి ఆశలు ఆశయాలు వారి మనసులో ఉన్న పరిపాలన మనం ఇవ్వాల్సిన బాధ్యత ఇలా ఉంది అని ఈరోజు కలెక్టర్ విషయంలో ఈ పాయింట్ స్పెసిఫిక్ గా మెన్షన్ చేయడం జరిగింది. ధరణికి సంబంధించింది బంగాళాఖాతం అనే ఐటమ్ ని. ఎందుకంటున్నానంటే ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉంది, ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన ఎలా ఉంది, ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వైద్యం ఆరోగ్యంతో పాటు విద్య ఇతరత్ర కార్యక్రమాలు చేపట్టే దాంతో ఎలా ఉంది అనేది స్పష్టంగా ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనని ఈనాడు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి స్పష్టంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు మిగతా సహచర మంత్రులు కూడా తెలియజేయడం జరిగింది.